ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాలో పర్యటించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకుని పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన మోదీ శంకుస్థాపనలు చేసిన నాయకులు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల తీరుపై వరుస విచారణలు. మొన్న డయాలసిస్ లో వివాదం, నిన్న నౌషద్ పై, నేడు బ్లడ్ బ్యాంక్ ఎల్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై విచారణ. జీలుగుమిల్లిపై జీఎస్టీ తగ్గింపుపై అవగాహన. మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. క్యాన్సర్ నిర్మూలనే ధ్యేయమంటున్నారు బసవతారకం ఆసుపత్రి సిబ్బంది, లయన్స్ క్లబ్. వచ్చే నెలలో క్యాన్సర్ పరీక్ష శిబిరాలపై విద్యా వికాస్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ. మాస్టర్ ప్లానింగ్ ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన కూటమి నాయకులు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన నేతలు. జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో గడిచిన మాసం రోజులు తిరగక ముందే ముగ్గురిపై విచారణ జరగడంపై సర్వత్రా విస్మయానికి గురికావాల్సి వస్తుందని రోగులు ఆరోపిస్తున్నారు. హెచ్డిఎస్ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి మట్టా శ్రీనివాసరావుపై గురువారం విచారణ చేపట్టారు. చింతలపూడికి చెందిన వైద్యులు విచారణాధికారిగా నియమితులయ్యారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై విచారణ చేపడుతున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల సైతం స్పందించారు. గతంలో డయాలసిస్ నందు జరిగిన గొడవ, నౌషద్ పై వచ్చిన ఆరోపణలు, నేడు మట్టా శ్రీనివాసరావు వచ్చిన విమర్శలపై తుది నిర్ణయం డీసీహెచ్ఎస్దే అని తెలిపారు. తాము నియమమాత్రులమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని మీడియాతో పేర్కొన్నారు. ఆసుపత్రిని తాను ఎన్నో రకాలుగా అభివృద్ధి వైపుగా తీసుకువెళ్తుంటే వరుస ఆరోపణలు, విమర్శలు, తదుపరి విచారణపై ఆమె కాస్త అసహనం వ్యక్తం చేశారు. తాను కూడా బదిలీ పెట్టుకున్నానని, కానీ బదిలీ రాలేదని సమాధానమిచ్చారు. ఉద్యోగం అనేది బాధ్యతగా నిర్వహిస్తే భద్రత ఉంటుందని, వ్యక్తిగత విషయాలు, ఉద్యోగ ధర్మం వైపు వెళ్లకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అందరికీ వర్తిస్తుందని అన్నారు. ఎన్నో రకాల వ్యాధులతో ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు వైద్యం నిర్వహించడంలో ఎటువంటి లోటు లేకుండా చూస్తున్నామని, ఇటువంటి ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పుడు చేసిందంతా పోతుందని, విమర్శలు, ఆరోపణలే షికారు చేయడం బాధాకరమని అన్నారు. డయాలసిస్ విభాగంలో సిబ్బంది కొరతగా ఉన్నారని, ఆ విభాగానికి సంబంధించిన సిబ్బంది దొరకడం కష్టంగా ఉందని తెలిపారు. నౌషద్ పై డీసీహెచ్ఎస్ వద్ద పెండింగ్ లో ఉందని తెలిపారు. ఎంక్వైరీ ఆఫీసర్గా నన్ను వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మట్టా శ్రీనివాస్ని, అలాగే హెచ్డిఎస్ మెంబర్స్ని, అలాగే సూపరింటెండెంట్ గారిని, మిగతా ఎంప్లాయీస్ని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ అభిప్రాయాలు ఓరల్గా మరియు రిటర్న్గా కూడా తీసుకోవడం జరుగుతుంది. దానిపై ఫైనల్గా రిపోర్టు డీసీహెచ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు విచారణ అనేది ఇంకా జరుగుతుంది. విచారణ పూర్తయ్యాక మన డీసీహెచ్ సార్ గారికి మేము రిపోర్ట్ పంపడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం అండి. నేను జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ని. ఈరోజు ఈ హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే అతని మీద అతను ఫేస్బుక్లో కొన్ని అంటే ఇర్రెలవెంట్ పోస్టులు చేస్తున్నాడని మాకు కంప్లైంట్ వచ్చిందండి. యాజ్ అడ్మినిస్ట్రేటర్గా నాకు హెచ్డిఎస్ మెంబర్స్ ఇచ్చిన కంప్లైంట్ని తీసుకుని పై అధికారులకు తెలియపరచడం అయ్యింది. పై అధికారులు డీసీహెచ్ సార్ ఈ విషయమై ఎంక్వైరీ వేశారు. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో వచ్చిన రిపోర్ట్ను బట్టి అతని మీద తగిన చర్యలు తీసుకోబడతాయండి. డయాలసిస్లో బకాయి పడ్డ 4 నెలల వేతనాలు విడుదల చేసేంత వరకు విధులు బహిష్కరిస్తామని జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటేషన్ కార్మికులు ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 4వ రోజు గురువారం జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవ అధ్యక్షులు జప్పర వెంకటరమణ రాజు,
ఏఐటియుసి మండల కార్యదర్శి కుంజే వసంతరావు మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ కి గత 4 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, దీంతో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ కి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. చాలీ వేతనాలతో కడు దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వానికి ఏజెన్సీల పేరిట దళారుల వ్యవస్థను కొనసాగించడం సహేతుకం కాదని, ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన కాంట్రాక్ట్ ఏజెన్సీను తొలగించి ప్రభుత్వమే అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. 4 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉండాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు వేముల రాజు, మేరీ, దయామణి, ప్రభావతి, సీత, కృష్ణవేణి, దుర్గారావు పాల్గొన్నారు. నెల జీతాలతోనే ఇలా ఫ్యామిలీ బ్రతికే పరిస్థితి, వీరికి ఏ ఆస్తులు కూడా లేవు. కానీ ఈ అధికారులు కానీ ఈ కాంట్రాక్టర్ కానీ ఏమీ స్పందించకుండా వీళ్ళకి జీతాల విషయంలో అలసత్వం వహిస్తున్నాడు. దీని మీద మేము నిన్నే కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా ధర్నా చేయడం జరిగింది. వాళ్ళ మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే ఈ కార్మికులు 4 నెలల జీతాలు ఇవ్వాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ రోజు 3 రోజులుగా సమ్మె కొనసాగుతుంది. ఈ 3 రోజులు సమ్మె కొనసాగుతున్నా సరే అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే వీళ్ళ రోజు ఉదయాన్నే వచ్చి హాస్పిటల్ శుభ్రం చేస్తేనే మనం వెళ్ళి హాస్పిటల్ చూపించుకునే పరిస్థితి ఉంది. అదే రంగా వాళ్ళ రక్తం మరకలు అన్ని శుభ్రం చేస్తూ ఈరోజు వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళకి తిండి పెట్టే విషయంలో కానీ, వాళ్ళకి ఏదైనా చదువు విషయంలో కానీ కొన్ని ఇవ్వలేని పరిస్థితులు ఇలా కష్టపడే కార్మికులు ఉన్నారు. కావున వీళ్ళకి ఏదైతే పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలను, పెండింగ్లో ఉన్న పిఎఫ్లను వెంటనే ఇవ్వాలని, అదే రకంగా వీళ్ళు ఏదైతే వేతనాల కోసం సమ్మె చేస్తున్నారో వాళ్ళందరి గురించి ఈ జనం కూడా, ప్రజలు కూడా అర్థం చేసుకుని వాళ్ళకి మద్దతు తెలియజేయాలని, దీని మీద అధికారులు స్పందించి కలెక్టర్ అయితేనే, ఎమ్మెల్యే గారు అయితేనే, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వీళ్ళకి ఏదైతే పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలను, పిఎఫ్లను ఇచ్చే విధంగా కృషి చేస్తారని, లేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు, కూటమి కౌన్సిలర్స్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, కరటూరి రమాదేవి, వలవల తాతాజీ, తిలగరపు జ్యోతి మాట్లాడారు. 30 ఏళ్లలో జరగబోయే అభివృద్ధికి జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం మాస్టర్ ప్లాన్ కు ఆమోదముద్ర పడిందని, ఇటీవల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. దీంతో మాస్టర్ ప్లాన్ పట్టణంలో అమలులోకి వచ్చిందని, ఇప్పటి వరకు ఐఎల్యూపీ మ్యాప్ ద్వారా ప్లాన్లు ఇచ్చేవారని, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇంటి ప్లాన్లు, ఇతర ప్లాన్లు ఆమోదించనున్నారని, రాబోయే 30 ఏళ్లలో జరగబోయే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారని, రహదారుల విస్తరణ అభివృద్ధికి ఈ ప్లాన్ దోహదపడనుందని తెలిపారు. పట్టణ పరిధిలో ఓఆర్ఆర్ సుమారు 50 కిలోమీటర్ల సర్కిల్ పరిధిలో ఉన్న పల్లెలను అనుసంధానం చేస్తూ వస్తుందని, ఇదే కనుక జరిగితే పట్టణంలో ఉన్న భూముల రేట్లు అమాంతంగా పెరుగుతాయని, ఈ ఓఆర్ఆర్కి కావలసిన భూములు అన్ని ప్రభుత్వ భూములనే వాడనున్నారని అన్నారు. మాస్టర్ ప్లాన్లో హానికారక పరిశ్రమలకు చోటు ఉండదని తెలిపారు. పట్టణంతో పాటు పరిసరాల్లోని పలు పంచాయతీలను కలిపి 5156.37 హెక్టార్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందులో 2030.77 హెక్టార్లతో 39.38% నివాస ప్రాంతంగాను, 168.37 హెక్టార్లతో 3.27% వాణిజ్య ప్రాంతంగాను, 1450.41 హెక్టార్లతో 28.13% వ్యవసాయ జోన్గాను కేటాయించనున్నారని, మిగిలిన భూములను బీ ట్రాన్స్పోర్ట్, ప్రొటెక్టెడ్, మిక్స్డ్, ప్రజా ప్రయోజనం, రీక్రియేషన్, రవాణా, గ్రీన్ జోన్, బ్లూ జోన్ తదితరులుగా గుర్తించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబెన్న రమణేశ్వరరావు, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, తూటికుంట దుర్గారావు, తూటికుంట రాము, గడా సుబ్రహ్మణ్యం, తెలగారపు హనుమంతు, తోటా సతీష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మేమే చేసామంటున్నారు. ఉదాహరణ శ్రీనివాసపురం రోడ్డు కానీ, అలాగే మన శేషాద్రి నగర్లో ఉన్న రోడ్డు కానీ, ఇవన్నీ గతంలోనే మేము చేసిన తీర్మానాలు, టెండర్లు పిలిచినవి, అవి ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన రోడ్లు, అలాగే రామచంద్రపురం రోడ్డు అమలు ఉండే, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈరోజు మాస్టర్ ప్లాన్ అనేది అప్రూవల్ అవ్వడం మా కుటుంబ ప్రభుత్వానికి చాలా ఆనందంగా. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. అంతేకాకుండా రోడ్లు వెడల్పోయి ట్రాఫిక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇది మనకి కూటమి ప్రభుత్వం ద్వారా సాధించబడటం చాలా ఆనందదాయకమైన విషయం. అంతేకాకుండా మొన్న
రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. అవన్నీ కూడా కూటమి ప్రభుత్వ హయాంలో వచ్చిన నిధులతోనే జరుగుతున్నాయి. శ్రీనివాసపురం రోడ్డుకి 70 లక్షలు కానివ్వండి, అలాగే సుబ్బంపేట రోడ్డు 70 లక్షలు కానివ్వండి, అంతేకాకుండా వాటర్ సోర్సెస్కి 70 లక్షలు, ఇలా 2 కోట్ల 10 లక్షల్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులేనవి. అంతేకాకుండా వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏదో చేసేట్టుగా డబ్బా కొట్టుకుంటున్నారు. మేము సూర్య కాలేజ్ రోడ్డు వేసాము, రావూరు జంక్షన్ రోడ్డు వేసాము, ఆ రోడ్డు వేసాము, ఈ రోడ్డు వేసాము చెప్తున్నారు. వాళ్ళ హయాంలో ఎమ్మెల్యే నిధులు కానీ ఎంపీ నిధులు కానీ ఏమైనా వచ్చినాయా? ₹1 కూడా మాకు తెలిసి రాలేదు, ₹1 కూడా తీసుకురాలేదు. అంతేకాకుండా అవన్నీ కూడా 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్, అంతేకాకుండా ప్రజలు కట్టిన పన్నుల నుంచి మాత్రమే రోడ్లు వేయడం జరిగిందండి. అంతకుముందు కూడా రోడ్లు ఉన్నాయి. ఎక్కువ దినదినాభివృద్ధి చెందుతున్న మన జంగారెడ్డి పట్టణానికి ఇంకొక శుభపరిణామం. మన మాస్టర్ ప్లాన్కి రాజముద్ర రావటం మనందరికీ కూడా ఈ కూటమి విజయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే జంగారెడ్డి పట్టణం గత 5 సంవత్సరాలుగా ఎంత అధ్వానంగా తయారైందో మనందరం చూస్తున్నాం. ఒక పన్ను కట్టాలన్నా ఒక బ్లాక్మెయిలింగ్ ధోరణిలో జరిగింది. ఎవరన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా సరే ఎలాంటి ఇబ్బందులు కలుగున్నారో అందరం చూసాము. కానీ ఆ అన్ని ఇబ్బందులు అధిగమించి ఈ రోజున ఈ మాస్టర్ ప్లాన్ రావటం వల్ల ఎవరికి మధ్యలో లాభాపేక్ష లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ ఉండటం మనందరికీ కూడా జంగారెడ్డి పట్టణం అందరి తరపున కూడా ప్రత్యేకంగా రాజముద్ర వచ్చినందుకు మనందరికీ కూడా చాలా ఆనందపడాల్సిన విషయం. అలాగే మరి ముఖ్యంగా ముందు మాస్టర్ ప్లాన్ వచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, మొన్న అభివృద్ధి విషయంలో ఎవరన్నా సరే ఒక కూటమిగా మేము అందరం ఎప్పుడూ కూడా ఎవరిని విమర్శించలేదు. ఈ సంవత్సర కాలంలో గౌరవ మా సొంగ రోషన్ కుమార్ గారు ఒక మంచి డిజైనింగ్తో పట్టణాభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. అలాగే గౌరవ ఎంపీ గారి సూచనల సలహాలతో కూడా ఒక ఇండస్ట్రీలు రావడానికి ఆయన చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో అందరి సమస్యల్లో జరిగిన నిధుల్ని మేమే చేసుకున్నాం చెప్పడం సిగ్గుచేటు. సరే, మీ విజ్ఞత మీకే వదిలేస్తున్నాం. కానీ గత 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి కుంభకోణం ఏదైతే ఉందో త్వరలో అందరం కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో కలెక్టర్ గారికి, గౌరవ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. త్వరలో జగన్గారెడ్డిలో జరిగిన అవినీతి గురించి అన్నిటి గురించి కూడా మేము అధికారులకి విజ్ఞప్తి చేయడం తెలుసుకున్నాము. దయచేసి ఇక్కడి నుంచి అయినా సరే విజ్ఞతతో మాట్లాడండి. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కంపల్సరీగా ఈ ఫండింగ్ అన్నది ప్రభుత్వం నుంచి వచ్చే ఫండింగ్, అది మనం చేసుకున్నామని చెప్పడం అది మీ అందరికీ అది ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. చేసింది చెప్పుకోండి, తప్పులేదు. లాస్ట్ టైం మా పెద్దలు రాజుగారు చెప్పినట్టు 14-19లో ఎంతో పట్టణాభివృద్ధి జరిగింది. గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారన్నది మన ఓట్ల రూపంలో టౌన్లో ఎప్పుడు కనీవిని ఎరిగిన రీతిలో రేపొద్దున మేము మున్సిపల్ ఎలక్షన్కి వెళ్ళినా సరే ధైర్యంగా కాలు దగ్గరేసుకుని ప్రతి ఒక్క విజయానికి మాకేంటంటే మేము చేసేది కన్నా ఈ లాస్ట్ గవర్నమెంట్లో చేసిన ఇదే మాకు శ్రీరామ రక్ష. కంపల్సరీగా ఈసారి కాడి నుంచి ప్రభుత్వాల మీద విమర్శ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి. ఎవరైనా సరే మీరు చేసింది చెప్పుకోండి, తప్పలేదు. చెయ్యింది చెప్పుకోకండి. ఈ అవకాశం ఇచ్చిన కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో పాత ఆర్డీఓ కార్యాలయం వెనుకాల ఉన్న ఎస్ఎస్ నగర్ రోడ్డుకు మోక్షం లభించింది. ఈ రహదారి గురించి గతంలో సిటీ న్యూస్ అనేక కథనాలు ప్రసారం చేసిన విషయం వీక్షకులకు విదితమే. మున్సిపల్ సమావేశంలోనూ ఆ వార్డు కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి సైతం ప్రస్తావించారు. ఎస్ఎస్ నగర్ రహదారిలో ఏర్పడిన గోతులు పూడ్చి రహదారిని నిర్మించాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు సైతం విన్నవించారు. ఎస్ఎస్ నగర్ వాసులు సైతం ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు పాలకుల దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు. దీంతో స్పందన లభించింది. గోతులు పూడ్చి రహదారిని చదును చేసే పనులు చేపట్టారు. అయితే ఈ రహదారిని ఆక్రమించి భవన నిర్మాణాలు చేపట్టిన నివాసితులు సైతం ముందుకు వచ్చి ఆక్రమణలు తొలగిస్తే రహదారి మరింత వెడల్పుగా ఉండి ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు. కొంతమంది సెట్ బ్యాక్స్ వదలకుండా రహదారి ఆనుకుని ప్రహారీ గోడలు నిర్మాణం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా స్థానికులు, పాలకులు, అధికారులు స్పందించి రహదారి వెడల్పు విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తే బైపాస్ నుంచి శ్రీనివాసపురం రహదారి రావడానికి మినీ రహదారిగా ఏర్పడుతుందని పలువురు తెలియజేస్తున్నారు. కేవలం చదును చేసి వదిలేకుండా పకడ్బందీగా బీటీ, సీసీ రహదారిని నిర్మిస్తే ప్రయాణికుల రాకపోకలకు దోహదపడుతుందని భావిస్తున్నారు. రహదారికి ఒకవైపు డ్రైనేజ్ వ్యవస్థను సైతం క్రమబద్ధీకరిస్తే ఎస్ఎస్ నగర్ కు మరింత వన్నె చేకూరిందని స్థానికులు కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిని చిన్న 27వ వార్డు కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి, నేట్రు గణేష్లను పనులను పరిశీలించగా మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ పర్యవేక్షించారు. వర్క్
చేయించడం జరిగింది. మా బత్తి నాగలక్ష్మి గారి సహకారంతో, కౌన్సిల్ సభ్యుల సహకారంతో ఈరోజు కౌన్సిలర్ గారు సుబ్బలక్ష్మి గారు ఈ రోడ్డు గురించి చాలా కృషి చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా కూడాను తన పదవీ కాలంలో ఈ కౌన్సిల్ సమావేశాల్లో పలుమార్లు విన్నవించుకుంటూ వస్తున్నారు. ఆవిడ గారి ఈ ఆదేశాల మేరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. డ్రైనేజీ క్లీనింగ్తో పాటు రోడ్లు అక్కడక్కడ గోతులు ఉన్నాయన్నీ కూడాను సమానంగా పూడ్చేలాగా ఈ చొరవ తీసుకోవడం అనేది మేము చాలా సంతోషపడుతున్నాం. కర్నూలు పర్యటనలో భాగంగా శ్రీశైలం మల్లన్న స్వామిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. హెలికాప్టర్ నుంచి నేరుగా శ్రీశైలం చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. నరేంద్ర మోదీకి ఆలయ అర్చక బృందం ఘన స్వాగతం పలికి వేదాశీర్వచనం అందజేశారు. కర్నూలులో ఏపీలో చేపట్టే 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. అడుగడుగునా మోదీకి ఘన స్వాగతం పలికారు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు శేషకుమార్, విద్యా వికాస్ యాజమాన్యం శ్రీనివాసుల ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి సిబ్బంది సైతం పాల్గొన్నారు. నవంబర్ మాసంలో క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3,000 శిబిరాలను ఏర్పాటు చేశామని, ఇండియా మొత్తం మీద 10,000 క్యాంపులు పూర్తయ్యాయని తెలిపారు. క్యాన్సర్ గురించి అవగాహనతో పాటు సమీక్షలు సైతం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ వచ్చే నెల నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యామోగ్రఫీ, అల్ట్రా స్కానింగ్ తదితర పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిపాటి నాగేశ్వరరావు, కొండపల్లి పండు, కొండపాటి రామకృష్ణ, విద్యా వికాస్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేశ్ బచావ్, క్యాన్సర్ హటావో అంటూ నినాదాలు చేశారు. నిర్మూలిద్దాం, క్యాన్సర్ నిర్మూలిద్దాం అంటూ పట్టణ వీధుల గుండా భారీ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. బొట్టాయిగూడెం, కోయిలగూడెం గ్రామాలలో సైతం స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు ప్రదర్శన చేశారు. జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అండి. నా పేరు శేషకుమారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు వచ్చి ఇక్కడ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తానని చెప్పగా విద్యా వికాస్ సంస్థల అధినేతలు కూడా దానికి స్పందించి మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేద్దామని నిర్ణయించారు. దానికి సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా చెబుతున్నాము. పరిసర గ్రామాల ప్రజలు జంగారెడ్డి మండలం మొత్తం కూడా మేము డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసి ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని మేము పేరున కోరుతామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవిశంకర్. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడికి జంగారెడ్డిగూడెంలో క్యాన్సర్ టాక్ అంటే క్యాన్సర్ గురించి అవగాహన మరియు డిస్కషన్ చేయడానికి వచ్చాము. రాబోయే నెక్స్ట్ మంత్లో ఇక్కడ జంగారెడ్డిగూడెంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్యాంప్లో ప్రజలందరినీ స్క్రీన్ చేసి వాళ్ళకి అవసరమైన తగిన టెస్టులు చేసి మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, చెస్ట్ ఎక్స్రే, ప్యాప్స్మియర్ టెస్టులు చేసి క్యాన్సర్ నిర్ధారణ శిబిరం చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. బసవతారకం ఇండియన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా దాదాపు 3,000 క్యాంపులు అయినాయి. 3,000 క్యాంప్స్లో దగ్గర చాలా మందిని స్క్రీన్ చేసాము. ఆంధ్ర డాక్టర్ గారు చెప్పిన ఇండో అమెరికన్ క్యాన్సర్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి టీం వచ్చి ఇక్కడ నవంబర్ ఫస్ట్ వీక్లో ఇంకా డేట్స్ ఫిక్స్ అవ్వలేదు, కంపల్సరీ ఇక్కడ క్యాన్సర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని మా విద్యా వికాస్ మరియు లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నాం. అందరూ కూడా పురంలో జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మొత్తం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్,
వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. ఏలూరు శాంతినగర్ నుండి గురువారం జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయ ఆధ్వర్యంలో పోలీస్ పెట్రోల్ బంక్ నుండి పాత బస్టాండ్ వరకు ఆటోలు, మ్యాక్సీ క్యాబ్లు, మోటార్ క్యాబ్లు, చిన్న కార్లతో ర్యాలీని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలు జెండా ఊపి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలతో నిరుపేద, మధ్యతరగతి, ధనిక కుటుంబాలతో సహా అందరికీ ఎంతో మేలు కలిగిందని తెలిపారు. అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో జిల్లా, పట్టణాలు నుండి గ్రామాల వరకు ప్రతిరోజు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు వాహనాల ర్యాలీ ప్రారంభించామని అన్నారు. ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో జీఎస్టీ 4 స్లాబ్లను 2కు కుదించి కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించడం, కొన్నింటిపై రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా కిరాణా సామాగ్రిపై గతంలో 18%, 12%, 5% జీఎస్టీ ఉండేదని ఇప్పుడు కొన్నింటిపై 5%, కొన్నింటిపై 0% చేసినట్లు తెలిపారు. పిల్లలు వాడుకునే పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్స్ వంటి వాటిపై ట్యాక్స్ లేదని తెలిపారు. కొబ్బరి నూనె, టాల్కమ్ పౌడర్ వంటి వాటిపై ట్యాక్స్ తగ్గించారని తెలిపారు. పేద, మధ్యతరగతి వారికి నెలకు సుమారు 12,000 రూపాయల మేరకు ఆదా అయ్యే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుందని, ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు, ఏలూరు నగరపాలక కమిషనర్ భానుప్రతాప్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ఆటోలు, మ్యాక్సీ క్యాబ్లు, మోటార్ క్యాబ్లు, చిన్న కార్ల డ్రైవర్లు పాల్గొన్నారు. మనం సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ లో భాగంగా ఒక 1 మంత్ ప్రోగ్రామ్ హౌస్ హోల్డ్ గురించి, స్కూల్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని చోట్ల కూడా మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ట్రాన్స్పోర్టర్స్ అండ్ లాజిస్టిక్స్ లో జిఎస్టీలో ఎట్లా మార్పులు వచ్చినాయి,
దాని గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజు ఈ ర్యాలీ చేస్తున్నాము. సో మనకు జిఎస్టీ రేట్ రిడక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కి 28% నుంచి 18% తగ్గినాయి. అందువల్ల 80,000 నుంచి 1,20,000 వరకు కొన్న వాళ్ళకి లాభం ఉంటుంది. అలాగే ట్రాక్టర్స్ 12% నుంచి ఇప్పటికి 5% గా జిఎస్టీ తగ్గినాయి. సో అందువల్ల మనకు అప్రాక్సిమేట్ గా ప్రతి ట్రాక్టర్ కి మోడల్ బట్టి 40,000 దాకా సేవింగ్స్ ఉంటుంది ఫార్మర్స్ కి. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ స్పేర్స్ అండ్ యాక్సెసరీస్ కూడా 28% నుంచి 18% ఉన్నాయి. సో ప్రతి ఐటమ్ కి డిఫరెన్స్ బట్టి 300 నుంచి 800 వరకు మనకి ఇప్పుడు సేవింగ్స్ ఉంటుంది. అలాగే ఫ్రైట్ ప్యాసింజర్ సర్వీసెస్ వెహికల్ రెంటల్స్ 12% నుంచి 5% తగ్గినాయి. 3,500 దాకా సేవింగ్స్ ఉంటుంది ప్రొటెక్షన్ ప్రకారం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫర్ గూడ్స్ క్యారేజెస్ కి 12% నుంచి 5% గా మనకి జిఎస్టీ తగ్గినాయి. కాబట్టి యూజర్స్ కి ప్రీమియం లో 1,200 నుంచి 1,500 ప్లస్ 10,000 వరకు కూడా లాభం ఉంటుంది. సో ఇట్లా ఈ రోజు ఈ థీమ్ ప్రకారం మనం రేట్ కంపారిజన్ కూడా చేస్తున్నాము. సో కొన్ని బస్సెస్ లో చూసుకుంటే మనకు 60,000 నుంచి 2,50,000 వరకు కూడా బస్సు మోడల్ బట్టి మనకు ఈసారి యూజర్స్ కి చాలా సేవింగ్స్ ఉంటుంది కొత్త జిఎస్టీలో. సో ఓవరాల్ గా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 12%, 5% అండ్ 28% నుంచి 18% కొన్ని ఐటమ్లు వచ్చినాయి. కాబట్టి మనకు గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్స్ ఫ్రైట్ చార్జెస్ అన్నిట్లో కూడా రేటు తగ్గుతుంది. కాబట్టి యూజర్స్ కి అందువల్ల చాలా సేవింగ్స్ వస్తుంది. సో దీనిపైన అవగాహన కల్పించడానికి మనకు డిటిసి డిపార్ట్మెంట్ తరఫున అందరికి ఓరియంటేషన్ ఇచ్చాము. అది కాకుండా పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించాలి. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మీద వారం రోజుల పాటు ఈ కార్యక్రమం డైలీ జరుగుతూ ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ మీద జరుగుతుంది. ఇవాళ ట్రాన్స్పోర్ట్ మీద, స్కూల్స్ మీద, అదేవిధంగా అగ్రికల్చర్ మీద, అన్నిటి మీద కూడా వారం రోజులు ఇది జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ వాళ్ళని ప్రజలకి సంక్షేమము, అభివృద్ధి రెండు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ఈ రోజు కార్యక్రమం వారం రోజుల పాటు జరుగుతుంది. మధ్య తరగతి వాళ్ళకి ఎంతో ఉపయోగకరం ఇది. ఎందుకంటే ఆటోలు కొనుక్కునే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు. దాని మీద జిఎస్టీ తగ్గించి వాళ్ళకి ఆటో కొనుక్కోవడానికి మినిమము 25% తగ్గుతుంది. అంటే 25,000 వరకు వాళ్ళకి తగ్గుతుంది. కార్లు కొనుక్కున్న వాళ్ళకి 70,000 వరకు వాళ్ళకి తగ్గుతుంది. ఇలాగా సేవింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా బలపడతారు. ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఆయిల్ ఫామ్ రైతులు గెలలు తోలిన వారంలో పేమెంట్స్ చెల్లించాలని, కాటాల వద్ద గెలలు ఏరివేత ఆపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గురువారం దర్భగూడెం గ్రామంలో పర్యటించి ఆయిల్ ఫామ్ తోటల్లో గెలలు పరిశీలించి రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్ రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు సిరిబత్తుల సీతారామయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, మండల అధ్యక్షులు దాసరి జానకి రామిరెడ్డి మాట్లాడారు. రైతులు పామాయిల్ గెలలు తోలిన 15 రోజుల వరకు పేమెంట్స్ చెల్లించడం లేదనే ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నవభారత్ ఫ్యాక్టరీ పరిధిలో గెలలు తోలిన మరుసటి రోజు నుంచి పేమెంట్స్ చెల్లించాలంటే టన్నుకు 100 రూపాయలు వసూలు చేయడం తగదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ జోక్యం చేసుకుని అన్ని ఫ్యాక్టరీల పరిధిలో వారం రోజుల్లోపుగా రైతులకు పేమెంట్స్ చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతులు తెచ్చిన పామాయిల్ గెలలను పచ్చి గెలల పేరుతో కాటాల వద్ద అన్ని ఫ్యాక్టరీలలో యాజమాన్యాలు గెలలు ఏరివేయడం ఆపాలని కోరారు. ఈ నెల 30, 31వ తేదీల్లో జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కాబట్టి మేము అన్ని ఫ్యాక్టరీల పరిధిలో వారం రోజులు మెంచకుండా పామాయిల్ గెలలతో రైతులకి పేమెంట్స్ ఇవ్వాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఆయిల్ ఫామ్ రైతు సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ అడుగుతున్నా సరే ప్రభుత్వాలు కానీ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కానీ కూడా స్పందించడం లేదు. పైగా నవభారత్ పరిధిలో ఈరోజు గెలలు తోలితే రెండో రోజే ఫ్రూట్ తోలి రెండో రోజే డబ్బులు వేయాలంటే టన్నుకి 100 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం కూడా చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంటే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు రైతులకు ఇవ్వాలంటే మళ్ళీ దానికి పేమెంట్ వసూలు చేసే పద్ధతి విధానం సరైనది కాదని కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఆయిల్ ఫామ్ గెలలు తోలిన ఏ ఫ్యాక్టరీ పరిధిలో అయినా సరే, అది నవభారత్ అయినా, గోద్రేజ్ అయినా, త్రివిలప్ అయినా, అలాగే ఏదైతే పెదవేగి ఆయిల్ ఫ్యాక్టరీ కర్మాగారం అయినా సరే, ఏ ఫ్యాక్టరీ పరిధిలో అయినా సరే వారం రోజుల లోపుగా పేమెంట్స్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు ప్రధానంగా ఇవాళ ఆయిల్ ఫామ్ గెలల యొక్క ధర పెరిగిందని చెప్పి, ఫ్రూట్ ధర పెరిగిందని చెప్పి చాలా చోట్ల ఇవాళ గ్రేడింగ్ పేరుతోటి పచ్చి గెలలు అనే పేరుతోటి పక్వానికి వచ్చిన గెలలు కూడా వేరువేయడం జరుగుతూ ఉన్నది. దీనివల్ల కూడా ఆ టన్నుకి వాళ్ళ 1-2 క్వింటాళ్ళ గెలలు ఏరువేత కూడా జరుగుతూ ఉన్నది. దానికి కూడా టార్గెట్ పెట్టుకుని ఇంత టన్నేజ్ వస్తే ఇన్ని
క్వింటాల గెలలు ఏరివేయాలని చెప్పేసి కూడా టార్గెట్స్ పెట్టుకుని గెలలు ఏరేయడం కూడా జరుగుతూ ఉన్నది. దీనివల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు ఆ క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్, సెక్రటరీ ప్రవల్లికల ఆధ్వర్యంలో రోటరీ జిల్లా గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి సందర్శనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారిని సత్కరించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని చేసిన విశిష్ట సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా మానవత సెంట్రల్ కమిటీ కన్వీనర్ తిరుపతి త్రిపుర రమేష్ ను ఘనంగా సత్కరించారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ వారిచే రోటరీ జిల్లా గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి చేతుల మీదుగా పుర ప్రముఖుల సమక్షంలో రోటరీ వొకేషనల్ ఎక్సలెన్సీ అవార్డు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు చామర్తి శ్రీరాములు, శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయ చైర్మన్ రాజాన పండు, అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు, మేనేజర్ చిటికన రాంబాబు, కమిటీ సభ్యురాలు దాసరోజు స్వాతి, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ నిర్వాహకులు పాలపర్తి శ్రీనివాస్, చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ, పూర్వ అధ్యక్ష కార్యదర్శులు ఉడా రామ్ గోపాల్, బవర్సిటీ తిలక్ తదితరులు పాల్గొన్నారు. మానవతా సంస్థకి ఆవిడ ముందు ఉండడంలో మానవతా త్రిపుర రమేష్ అయిపోయింది. ఆ రకంగా మానవతా సంస్థ ద్వారా జీలుగుమిల్లిలో గురువారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం సందర్భంగా అవగాహన ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన కూడలి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జాతీయ రహదారి మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ జీఎస్టీ వ్యవస్థ దేశ ఆర్థిక అభివృద్ధికి కీలకమని అన్నారు. ప్రజలు, వ్యాపారులు పన్ను చెల్లింపులో పారదర్శకత పాటించడం ద్వారా దేశ ఆర్థిక బలం మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులెట్టి రాము, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సుంకవెల్లి సాయి, జీలుగుమిల్లి సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణ, అంకంపాలెం ఎంపీటీసీ నాలి శ్రీనివాస్, జనసేన సీనియర్ నాయకులు చిర్రి శ్రీనివాస్, కూటమి నాయకులు కకిరాల ఉపేంద్ర, పద్దం వెంకటకృష్ణ, సీమకుర్తి శ్రీనివాస్, ఆర్టీఓ అధికారులు, జీఎస్టీ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రజలపై ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో అనేక ఉదాహరణలు. అందులో భాగంగా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కారు ఏపీలో బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఇవి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా అందరు కూడా సామాన్యుడు కూడా బతకాలి, వారు కూడా ఇంకా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతో గతంలో చూసుకున్నట్లయితే ఒక వస్తువు కొనుగోలు చేయాలంటే కేవలం జిఎస్టీ ఇంచుమించు 25% వరకు ఉండేది. కానీ ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క వస్తువు మీద, అలాగే ఆడపడుచులు కొనేటువంటి ప్రతి ఇంట్లో వాడేటువంటి ప్రతి వస్తువు మీద జిఎస్టీ అనేది తగ్గించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా అవేర్నెస్ కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని జరపడానికి ముఖ్యంగా ఈరోజు పాల్గొన్నటువంటి కమిషనర్ గారు అసజ్ఞ గారికి, అలాగే మన బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే మండల అధ్యక్షులు మన సాయి గారికి, అలాగే రాము గారికి, ఎంపీటీసీలు, అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్నూలు జిల్లాలో పర్యటించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకుని పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన మోదీ శంకుస్థాపనలు చేసిన నాయకులు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల తీరుపై వరుస విచారణలు. మొన్న డయాలసిస్ లో వివాదం, నిన్న నౌషద్ పై, నేడు బ్లడ్ బ్యాంక్ ఎల్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై విచారణ. జీలుగుమిల్లిపై జీఎస్టీ తగ్గింపుపై అవగాహన. మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. క్యాన్సర్ నిర్మూలనే ధ్యేయమంటున్నారు బసవతారకం ఆసుపత్రి సిబ్బంది, లయన్స్ క్లబ్. వచ్చే నెలలో క్యాన్సర్ పరీక్ష శిబిరాలపై విద్యా వికాస్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ. మాస్టర్ ప్లానింగ్ ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన కూటమి నాయకులు, విలేకరుల సమావేశంలో మాట్లాడిన నేతలు. వార్తలు సమాప్తం. నమస్కారం.